దేశంలో వేరే వేరే వివిధ ప్రాంతాలు, రాష్ట్రాలు, ప్రదేశాలలో కరువు వస్తూ ఉంది. ఆ కరువు ఎలాగా? రెండు రకాలు. ఒకటి అతివృష్టి అంటాం, ఎక్కువ వర్షం వచ్చి పండిన పంటలన్నీ కొట్టుకుపోతున్నాయి. మరొక చోటేమో అనావృష్టి, వర్షమే లేకుండా పంటే పండకుండా అక్కడ మళ్ళీ కరువే, పంట పండకుండా కరువు అనుభవిస్తున్నారు కొందరు అన్నదాతలు, రైతులు. మరి ఇప్పుడు చూడండి, రీసెంట్గా వచ్చింది, ఎంత వర్షం వచ్చిందో మన ఉత్తర భారతదేశంలో, మన ఉత్తర కర్ణాటక రాష్ట్రంలో కూడా పెద్ద వర్షాలు వచ్చి పండిన పంటలన్నీ కొట్టుకొని పోయినాయి. చేనులోనే వడ్ల మాత్రం నీళ్లు నిండిపోయాయి, పంట అంతా పాడైపోయింది. అయినా ఇక్కడ దేవుడు వాక్యం సార్, నీ కరువు కాలములో ఆయన ఏం చేస్తాడమ్మా? నీకు ఏ కొదువ లేకుండా ఆయన చూసుకుంటాడు. హల్లెలూయా. ఆయనే మమ్మల్ని చూసుకుంటాడమ్మా. మాకు ఏ సమయానికి ఏమి కావాలో మనకంటే మన అవసరతలు ఆయనకే తెలుసు. హల్లెలూయా. మన పిల్లలకి తల్లిదండ్రులైన మమ్మల్ని మేము ఎట్లా తెలుసుకుంటాం? ఆకలి అయిందా, నిద్ర వచ్చిందా, ఎందుకు ఏడుస్తున్నారు, ఎందుకు ఇలా ఉన్నారని మన పిల్లల గురించి మనం ఎంత అక్కర చూపిస్తామో, ఎంత గమనిస్తామో, దానికంటే ఎక్కువగా పరలోకమందున్న మా తండ్రి ఆయన నన్ను, నిన్ను, మమ్మల్ని గమనిస్తున్నాడు, రక్షిస్తున్నాడు. మీ కరువులలో కూడా మీకు ఏ కొదువ లేకుండా ఆయన చూసుకుంటాడు. ఎందుకంటే యెహోవా నా కాపరి, నాకేమి లేమి కలగదు. అవునా? ఏ కొదువ లేదు అని అంటే ఆయన అంతా చూసుకున్నాడు. మనకి ఏ సమయంలో ఏం కావాలని మనకంటే ఆయనకి ఎక్కువగా తెలుసు. కాబట్టి మనకు కావాల్సిందని ఇప్పుడు మనం ఉదాహరణ చూస్తే, ఐగుప్తుల నుండి గులాములై ఉన్న ఇశ్రాయేలును మోషే ద్వారా, మోషేకి నాయకత్వం ఇచ్చి విడిపించుకొని వచ్చారు కదా, మనకందరికీ తెలిసిందే. లక్షలాది జనాలు, సంవత్సరాల కొలది వాళ్ళు నడుస్తూ వచ్చారు. ఎక్కడెక్కడ వచ్చారు? వాళ్ళు అడవుల్లో వచ్చారు, ఎడారిలో వచ్చారు. అవునా? అన్ని సమయంలో దేవుడు వారిని ఎలా చూసుకున్నాడు? వారికి సమయానికి ఆహారము పరలోకము నుండి మన్నాని కురిపించాడమ్మా. వారికి బండ నుండి నీరిచ్చాడు. ఎంత మనం చూడండి, ఇంట్లో ఉంటే ఒక ఇద్దరు నలుగురు ఉంటే మాకు కావాల్సిన నీళ్ళు పట్టుకోవడానికే మనం అవసరపడతాం. మరి లక్షలాది జనాలకి దేవుడు ఆహారము నీళ్ళిచ్చి కాచి కాపాడాడు. అవునా? ఎడారిలో వెళ్తూ ఉంటే పగలే ఆయన మేఘస్తంభం అయ్యాడు. అడవులలో రాత్రుల్లో వెళ్ళేటప్పుడు అగ్ని స్తంభం అయ్యా వారిని కాచి కాపాడాడు. మరి అలాంటి దేవుడు అప్పుడు ఎలాంటి సమయం వాళ్ళది? పొదువులో ఉన్నారు. అవునా? కరువే. మరి అక్కడ ఏముంది? ఎడారిలో పోతా ఉంటే ఏముంటుంది? ఏం జరుగుతుంది? ఏమి దొరకదు. ఇసుక తప్ప, వేడి తప్ప, హీట్ తప్ప వేరేముండదు. తాగే నీళ్లు కూడా కరువే అక్కడ. అలాంటి సమయంలో దేవుడు తన బిడ్డలను కావలసిన సమయంలో వారికి సమకూర్చి వారిని కాచి కాపాడి నడిపించాడమ్మా. హల్లెలూయా. అలాంటి దేవుడు నా దేవుడు, నీ దేవుడు. మోషే దేవుడు ఒకడే కాదు. అవునా? మోషేకు ఒకడే దేవుడు కాదు, యెహోవా దేవుడు. ఈనాటికి, ఈ రోజుకి, ఈ క్షణానికి కూడా ఆయనే మన దేవుడు. ఆయనే మన అండదండ, ఆయనే మాకు తోడు నీడ, ఆయనే మమ్మల్ని కాచి కాపాడే దేవుడమ్మా. అందుకే ఈ రెండు వాక్యాలు చూస్తుంటే దేవుడు మమ్మల్ని రక్షిస్తున్నాడు, గమనిస్తున్నాడు. పరలోకములో ఉన్నా కూడా, సింహాసనాసీనుడై కూర్చొని ఉన్నా కూడా, అక్కడి నుంచి ఇక్కడ ఉన్న మమ్మల్ని ప్రతి ఒక్కరిని మీరు అనుకోవచ్చు, ఏమైనా తప్పుడు పనులు చేయొచ్చు, ఎవరు చూస్తున్నాడులే, ఎవరు నన్ను గమనిస్తున్నారులే అని మీరు అబద్ధం ఆడవచ్చు, దొంగతనం చేయవచ్చు, అక్రమం చేయవచ్చు, అనైతిక కార్యాలు పడిపోవచ్చు. ఎవరు చూస్తారే నన్ను, తల్లిదండ్రులు లేరు అని పిల్లలు లేరని తల్లిదండ్రులు, భార్య లేరని భర్త లేరని భార్య, తప్పుడు పనులు మీరు చేయొచ్చును కానీ పరలోకమందున్న తండ్రి అయిన దేవుడు నిన్ను చూస్తున్నా.